హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో అయితే మనం భవిష్యత్తులో జరుగుతూ ఉండు పనులు అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉండేటువంటి పనులని ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, వెయిట్ చేస్తూ చేస్తూ అంటే ఈ పని జరుగుతూ ఉంటుంది. లేదు, రేపు నేను తింటూ ఉంటాను రేపు నేను తింటూ ఉంటాను ఇలా ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. వీటినే ఆన్ గోయింగ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటాం. అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉండేటువంటి పనులు అన్నమాట. మరి వీటిని ఏ టెన్స్ ఉపయోగించి చెప్తాము, ఎలా చెప్పాలి అనే విషయాలు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ ఆన్ గోయింగ్ ఫ్యూచర్ యాక్షన్స్ మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఉపయోగించి చెప్తాం ఫ్రెండ్స్. మరి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చూడండి, ఈ టెన్స్ ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉండే పనులను చెప్పడానికి ఉపయోగిస్తాం. భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనులను చెప్పడానికి ఉపయోగిస్తాం. మరి వీటికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, మనం సాధారణంగా ఉపయోగించే ఫార్ములా ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఏమేమి ఉండాలి చూడండి. ఇనిషియల్గా సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి, విల్ బి రావాలి. దాని తర్వాత వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ B4 రావాలి, దాన్ని ఐఎన్జీ ఫామ్ అంటాం. తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. అలాగే భవిష్యత్ ఫ్యూచర్ అంటున్నాం కాబట్టి ఫ్యూచర్ టైం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ B4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ టైం. ఇప్పుడు దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను రేపు మామిడి పండు తింటూ ఉంటాను. నేను రేపు మామిడి పండు తింటూ ఉంటాను. సో మనం తినడం ద్వారానే నేర్చుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నేను అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలాగ చెప్పాలో చూద్దాం. నేను అంటే మనకు తెలుసు ఐ. ఏం తింటాను, మామిడి పండు కాబట్టి మ్యాంగో. తింటూ అంటే వర్బ్ యొక్క V4, ఈట్ యొక్క V4 ఏంటి, ఈటింగ్. ఎప్పుడు, రేపు అంటే టుమారో. ఉంటాను, ఇక్కడ ఉంటాను అనేది దేని తెలియజేస్తుంది అంటే విల్ బి. చూడండి, నేను విల్ బి ఉంటాను, ఎప్పుడు భవిష్యత్తులో, ఫ్యూచర్ లో ఉంటాను. నేను భవిష్యత్తులో ఉంటాను అని చెప్పాలంటే ఏం వాడాలి, ఐ విల్ బి. నేను భవిష్యత్తులో ఏం చేస్తూ ఉంటాను అంటే తింటూ. నేను ఏం చేస్తుంటాను భవిష్యత్తులో, ఐ విల్ బి ఈటింగ్. ఏం తింటుంటాను, మ్యాంగో. ఐ విల్ బి ఈటింగ్ మ్యాంగో. ఎప్పుడు ఆ ఫ్యూచర్ టైం ఎప్పుడు, రేపు కాబట్టి టుమారో. ఐ విల్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో. లేదు, నేను రేపు ఆడుతూ ఉంటాను. దీన్ని ఎలా చెప్తామంటే ఐ విల్ బి ప్లేయింగ్ టుమారో. ఏం ఆడుతామంటే అది క్రికెటా, వాలీబాల్, టెన్నిస్, చెస్ అనేది మన ఇష్టం. ఐ విల్ బి ప్లేయింగ్ వాలీబాల్ టుమారో. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు జనరల్ సాధారణంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, ప్రకాష్. మీ నేమ్, మీకు నచ్చిన నేమ్ మీరు పెట్టుకోవచ్చండి. అలాగే మోర్ దెన్ వన్ నేమ్ అయినా కూడా మనం సబ్జెక్ట్ కన్సిడర్ చేస్తాం. ఇలా సబ్జెక్ట్ ఏదైనా కూడా ఇక్కడ సెంటెన్స్ మాత్రం సేమ్ ఫ్రెండ్స్. చూడండి, విల్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో, ఇది కామన్. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అది ఇది ప్రకాష్, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. సెంటెన్స్ లో ఏ మార్పు ఉండదు. మారేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే. ఐ విల్ బి ఈటింగ్, యూ విల్ బి ఈటింగ్, దే విల్ బి ఈటింగ్, హీ విల్ బి ఈటింగ్, ప్రకాష్ విల్ బి ఈటింగ్. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, విల్ బి మీనింగ్ ఏంటి, నేనేమన్నాను ఇంతకుముందు, ఐ విల్ బి అన్నప్పుడు నేను భవిష్యత్తులో ఉంటాను.
అలాగే యూ విల్ బి అంటే నువ్వు భవిష్యత్తులో ఉంటావు. వాళ్ళు భవిష్యత్తులో ఉంటారంటే దే విల్ బి. మనం ఉంటాము అంటే వీ విల్ బి. అతడు ఉంటాడు అంటే హీ విల్ బి. ఆమె భవిష్యత్తులో ఉంటుందని చెప్పడానికి షీ విల్ బి అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నోట్ ఒకటి ఇచ్చాను. ఈ టెన్స్ లో సబ్జెక్ట్ ఏదైనా సరే సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? విల్ బి అని ఉపయోగించాలి. సబ్జెక్ట్ పక్కన ఏం ఉపయోగించాలి? విల్ బి. నేను భవిష్యత్తులో ఉంటాను అంటే ఐ విల్ బి. ఏం చేస్తూ ఉంటాను అన్నప్పుడు వర్బ్ యొక్క బిఫోర్ అయితే ఐఎన్జి ఫామ్ అయితే ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని యొక్క డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే ఎలా రాయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. చూడండి, నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావు. ఇంతకుముందు నేను అన్నాను, ఇక్కడ నువ్వు అంటే క్వశ్చన్ చేయడానికి మనం క్వశ్చన్ చేసుకుంటే బాగుండదు కాబట్టి నువ్వు అనేది యూజ్ చేస్తున్నాను. నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావు. సేమ్ సబ్జెక్ట్ మారుతుంది, మిగతా సెంటెన్స్ అంతా సేమ్. యూ విల్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో. యూ విల్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో. ఇప్పుడు దీని యొక్క నెగిటివ్, తింటూ ఉంటావు అన్నాం. నెగిటివ్ ఏంటి? నువ్వు తింటూ ఉండవు, నువ్వు ఆడుతూ ఉండవు, పరిగెడుతూ ఉండవు, చూస్తూ ఉండవు. ఇంకా అలా నెగిటివ్. ఇప్పుడు చూడండి, దీనికి నెగిటివ్ ఏమవుతుంది? నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉండవు. దీన్ని ఎలా చెప్తామంటే యూ విల్ నాట్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో. యూ విల్ నాట్ బి ఈటింగ్ మ్యాంగో టుమారో. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. ఆ క్వశ్చన్ మార్క్ లేదు, జస్ట్ ఫుల్ స్టాప్ మాత్రమే. ఇక్కడ నాట్ అనేది యాడ్ చేసి మనకి నెగిటివ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్. మరి ఇప్పుడు ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావు అన్నావు. మరి దీన్ని ఎలా క్వశ్చన్ చేస్తాం? నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావా? ఇది క్వశ్చన్ ఫ్రెండ్స్. నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావా? సో దీనికి కూడా కొత్తగా మనం ఏమీ యాడ్ చేయము. అక్కడ ఉన్న పదాలని వాటి యొక్క స్థానాలు మార్చి, పొజిషన్స్ మార్చి రాసామంటే క్వశ్చన్ గా మారిపోతుంది. చూడండి, ఇంతకు ముందు యు విల్ అన్నాం, యు విల్ బి అన్నాం. ఇక్కడ విల్ యు బి అంటున్నాము. యు విల్ బిని విల్ యు బి గా రాస్తున్నాము. విల్ యు బి ఈటింగ్ మ్యాంగో టుమారో. నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉంటావా? ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ని ఎలా క్వశ్చన్ చేయాలో చూద్దాం. నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉండవా? నువ్వు రేపు మామిడి పండు తింటూ ఉండవా? దీన్ని ఎలా అడుగుతామంటే సేమ్ ఫ్రెండ్స్. విల్ నాట్ యు బి ఈటింగ్ మ్యాంగో టుమారో. విల్ నాట్ యు బి ఈటింగ్. ఇంతకుముందు విల్ యు బి అన్నాం, ఇక్కడ విల్ నాట్ యు బి ఆర్ వోంట్ యు బి ఈటింగ్ మ్యాంగో టుమారో. విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి? వోంట్. సో వోంట్ యు బి ఈటింగ్ మ్యాంగో టుమారో. ఇలా అయితే మనం డిఫరెంట్ సెంటెన్సెస్ అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. నేను రేపు సాయంత్రం నా పరీక్షలకు చదువుతూ ఉంటాను. నేను రేపు సాయంత్రం నా పరీక్షలకు చదువుతూ ఉంటాను. దీన్ని ఎలా రాయాలంటే ఐ విల్ బి స్టడీయింగ్. ఐ విల్ బి స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ టుమారో ఈవినింగ్. I will be studying for my exams tomorrow evening. దీన్నే నెక్స్ట్ ఈవినింగ్ అంటాం మామూలుగా అయితే. ఎలా అయినా రాయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వారు మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారా మధ్యాహ్నం అంటే మనం సాధారణంగా చెప్తాం కానీ వాళ్ళు మధ్యాహ్నం క్రికెట్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అతను వచ్చే వారం ఢిల్లీకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే అతను వచ్చే వారం ఢిల్లీకి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఎలా చెప్తామంటే హీ విల్ బి ట్రావెలింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ విల్ బి ట్రావెలింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. మేము సాయంత్రం 5 గంటలకు స్టేషన్ వద్ద మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. మేము సాయంత్రం 5 గంటలకి స్టేషన్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము. దీన్ని ఎలా చెప్తామంటే we will be waiting for you. We will be waiting for you at the station
at 5 p.m. We will be waiting for you at the station at 5 p.m. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మీరు రేపు సమావేశానికి హాజరవుతూ ఉంటారు. రేపు మీరు సమావేశం అంటే మీటింగ్ హాజరవుతూ ఉంటారు. సో దీన్ని ఎలా చెప్తామంటే యు విల్ బి అటెండింగ్ ద మీటింగ్ టుమారో. ఇలా అయితే చెప్తాం. ఆ సమయానికి పిల్లలు నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఎలా చెప్పాలంటే ద చిల్డ్రన్ విల్ బి స్లీపింగ్ అట్ దట్ టైమ్. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. నేను పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే ఇచ్చాను. మీరైతే వీటికి డిఫరెంట్ సెంటెన్సెస్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ, మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు ఫ్రెండ్స్. వీఆర్ ఆల్వేస్ దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.